అన్ని మంచి శకునాలే అనుకుంటోంది కమలం పార్టీ. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ అస్త్ర సన్యాసం పరోక్షంగా బీజేపీకి కలిసొచ్చేలా ఉంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల మ్యాజిక్ ని రిపీట్ చేయాలన్న కథనోత్సాహంతో ఉంది కాషాయ పార్టీ. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లాంటి వస్తే కొండకు వెంట్రుకన్నట్లే ఉండేది ఆ పార్టీ ప్రయత్నం. కానీ ఇప్పుడు బీజేపీ వ్యూహం మారిపోయింది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ఆ పార్టీ లక్ష్యం. దానికోసం ఇక ప్రతి ఎన్నికల్లో సర్వశక్తులు వడ్డాలన్న వ్యూహంతో ముందుకెళుతోంది కాషాయ పార్టీ. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్ని సీరియస్గా తీసుకుంది బీజేపీ. ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామన్న బీజేపీ ధీమా తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ వ్యూహం మారిపోయింది. బీఆర్ఎస్ ఓటమి కాషాయ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీ జీరో కావడంతో రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కి తామే ప్రత్యామ్నాయమన్న ధీమాతో ఉంది బీజేపీ నాయకత్వం. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో జెండా ఎగరేస్తే భవిష్యత్తు తమదేనన్న ఆలోచనతో ఉంది కమలం పార్టీ. బీఆర్ఎస్ కూడా బరిలో ఉంటే ఎలా ఉండేదో, కానీ ఎన్నికల ముందే కాడి పక్కన పడేసింది గులాబీ పార్టీ. ఓటమి భయంతో ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. మరోవైపు దేనికైనా రెడీ అని తొడగొట్టాల్సిన అధికార పార్టీ విచిత్రంగా 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికే పరిమితమైంది. దీంతో ఒకే దెబ్బకు 3 పిట్టెలన్నట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో స్కెడ్యూల్కు ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. 3 చోట్ల ముందే అభ్యర్థులను ప్రకటించింది. అక్కడితో తన పనైపోయిందని ఊరుకోలేదు. పక్కాగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. 2 కేంద్ర మంత్రులతో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని సాధారణ ఎన్నికల స్థాయిలో తీసుకున్నారు కమలం పార్టీ నేతలు. ఓటర్లంతా విద్యావంతులు కావడంతో ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో తన సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల కంటే ఉత్తర తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఛాలెంజింగ్ గా తీసుకుందా పార్టీ. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా అందులో 42 నియోజకవర్గాల పరిధిలో జరుగుతోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. పైగా ఓటర్ల సంఖ్య దాదాపు 3.5 లక్షల పైమాటే. చెప్పుకోవడానికి 1 సీటే అయినా ఇక్కడి గెలుపోటముల ప్రభావం తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జెండా ఎగరవేయాలన్న టార్గెట్తో ఉన్నారు బీజేపీ ఢిల్లీ పెద్దలు. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రాక్టీస్ మ్యాచ్లా చూస్తున్నారట. ఈ మ్యాచ్ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆడుతూ పాడుతూ గెలిచేయొచ్చన్నది కాషాయ పార్టీ అగ్రనేతల వ్యూహం. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సరిసమానంగా సీట్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి అదే ఊపు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా అసెంబ్లీకి రూట్ క్లియర్ చేసుకోవాలన్నది కాషాయ దళం ప్లాన్. అందుకే అధికార పార్టీ కంటే ఎక్కువ సీరియస్ గా తీసుకుందంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వం 40 లక్షలు దాటింది. ఆ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించాలని కోరుకుంటోందా పార్టీ. కేంద్ర మంత్రులిద్దరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అగ్రనాయకత్వం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే తెలంగాణలో భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం మారిపోతుందన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులెత్తేయడం కూడా కమలం పార్టీకి కలిసొస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే ఆ ఎఫెక్ట్ స్థానిక ఎన్నికలపై ఉంటుందని కారు పార్టీ భయపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకుంటే చివరికది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. అప్పట్లో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు లోపాయికారిగా బీజేపీకి మద్దతిచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే జరిగితే బీజేపీకి అది ప్లస్ అయ్యేలా ఉంది.
సాధారణంగా రాజకీయ పార్టీలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తుంటాయి. కానీ ఈసారి బీజేపీ 2 స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను, గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని పోటీకి నిలిపింది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఇండిపెండెంట్ అభ్యర్థులతో పోటీ పడుతోంది బీజేపీ. సమీకరణాలు కలిసొస్తే గెలుస్తామన్న ధీమాతో అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదా పార్టీ. కేవలం గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైన అధికార పార్టీ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇంకా ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. సిట్టింగ్ సీటుగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని మళ్లీ దక్కించుకుంటే చాలన్నట్టుంది కాంగ్రెస్ ఆలోచన. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోని అసంతృప్తిని కూడా క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం దక్కింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు గణనీయంగా పెరిగాయి. ఆ ఊపుతో ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిచేయాలన్న దూకుడుతో బీజేపీ ఉంది. అయితే నిరుద్యోగులు ఆ పార్టీని నమ్ముతారా? టీచర్లు తమ పోరాటాల్లో తోడుండే సంఘాల్ని కాదని కమలానికి మద్దతు ఇస్తారా అన్నదే ప్రశ్న. అదే సమయంలో వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో బీజేపీ ఎంతవరకు తన ప్రయత్నంలో సక్సెస్ అవుతుందో మరి.